సో హాయ్ ఫ్రెండ్స్, మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న RC16 మూవీ నుంచి రామ్ చరణ్ గారిది ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే వచ్చింది. పోస్టర్ విషయానికి వస్తే పోస్టర్ అయితే మెంటల్ మాస్ అయితే ఉంది భయ. ఈ పోస్టర్ ని క్లియర్ గా గమనిస్తే ఈ పోస్టర్ లో రామ్ చరణ్ గారు అయితే 3 అగ్గిపుల్లలతో ఒక చుట్టనైతే వెలిగించుకుంటున్నాడు భయ. జనరల్ గా ఎవరైనా సరే ఒక్క పుల్లతోనే సిగరెట్ గానీ సుట్ట గానీ బీడి గానీ ఏదైనా ఒక్క అగ్గిపుల్లతోనే వెలిగించుకుంటారు. కాకపోతే ఇక్కడ రామ్ చరణ్ అయితే ఏకంగా 3 అగ్గిపుల్లలతో ఆ చుట్టనైతే వెలిగిస్తున్నాడు. నెక్స్ట్ రామ్ చరణ్ గారి కళ్ళుని గమనిస్తే కళ్ళల్లో విపరీతమైన కోపం అయితే ఉంది భయ. ఎవరినో చంపేయాలి అని కసి మీద అయితే ఉన్నాడు. చాలా ఫైర్ గా కనిపిస్తున్నాడు. నెక్స్ట్ రామ్ చరణ్ గారి ముక్కుకి ఒక కమ్మిలాడదైతే ఉంది భయ. ఈ కమ్మిని చూస్తుంటే నాకైతే మాత్రం సై మూవీలో భిక్షు యాదవ్ గుర్తొచ్చాడు. ఇంకా రామ్ చరణ్ గారి ముక్కుకి బుచ్చిబాబు గారు ఎందుకు ఇలాంటి కమ్మిని పెట్టారనేది ఇంకా మూవీ చూసాక మనకు తెలుస్తుంది. ఇంకా రామ్ చరణ్ గారి మెడలో నల్లటి పూసల దండ అయితే ఒకటి ఉంది. చేయికి ఒక బ్లాక్ కలర్ తాడైతే కొట్టుకున్నాడు. గడ్డం అయితే ఫుల్ గా పెంచాడు. జుట్టు అయితే ఫుల్ గా పెంచాడు. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే రామ్ చరణ్ గారి వెనకతల కొన్ని వేల మంది జనాలు అయితే ఉన్నారు. వాళ్ళందరి చేతుల్లో రెడ్ కలర్ జెండా అయితే ఉంది భయ. ప్రతి ఒక్కరి చేతిలో రెడ్ కలర్ జెండా అయితే ఉంది. ఆ రెడ్ కలర్ జెండాకి మీనింగ్ ఏంటంటే డేంజర్ అనమాట. ఈ రెడ్ కలర్ జెండాని పట్టుకొని రామ్ చరణ్ గారు అయితే వేల మందిని వెంటేసుకుని ఒక యుద్ధానికి అయితే వెళ్తున్నాడు భయ. ఈ వెనకతలో ఉన్న కొన్ని వేల మంది జనాలకి రామ్ చరణ్ గారు ఉన్నారని ఒక ధైర్యం అనమాట. అందుకనే రామ్ చరణ్ గారు అయితే ఫ్రంట్ లో ఉన్నారు. ఆ వేల మంది జనాలందరూ కూడా బ్యాక్ సైడ్ అయితే ఉన్నారు. నాకు తెలిసి ఈ వేల మంది జనాలకి ఏదో కావాలి భయ. అందుకనే రామ్ చరణ్ గారు అయితే వీళ్ళందరి తరపున పోరాడుతున్నాడు అనమాట. ఈ జనాలందరూ కావాల్సింది ఒక పవర్ఫుల్ పర్సన్ దగ్గర అయితే ఉంది. మరి వీళ్ళకి ఏం అవసరం ఉందో మనకైతే తెలియదు. ఇది మూవీ చూసిన తర్వాత మనకైతే తెలుస్తుంది. ఆ పర్సన్ తో పోటీ పడాలంటే ఒక్క రామ్ చరణ్ వల్ల అవుతుంది అనమాట. అందుకనే ఈ జనాలందరూ కలిసి రామ్ చరణ్ తీసుకుని ఆ పర్సన్ దగ్గరికి అయితే వెళ్తున్నారు భయ. రామ్ చరణ్ అయితే ఆ పర్సన్ తో పోటీ పడి వీళ్ళకి కావాల్సింది అయితే ఇస్తాడు. నాకు తెలిసినంత వరకు అయితే ఇలానే ఉండొచ్చు భయ. లేదంటే వాళ్ళందరూ కలిసి రామ్ చరణ్ ని చంపడానికనే వచ్చి ఉండాలి. ఒకవేళ జనాలందరూ కూడా రామ్ చరణ్ ని చంపడానికి వస్తే రామ్ చరణ్ అయితే భయపడకుండా ధైర్యంగా నిలబడాడు భయ. ఎవడు వస్తాడంటే నరికి పడదోపుతానని చుట్ట కాల్చుకొని ధైర్యంగా నిలబడ్డాడు. ఈ 2 సీన్లలో ఏదో ఒక సీన్ అయితే జరుగుతుంది భయ. ఇదైతే మాత్రం కన్ఫర్మ్. ఇంకో విషయం ఏంటంటే ఈ లుక్ విషయానికి వస్తే ఈ లుక్ అయితే మాత్రం ఏదో భారీ ఫైట్ సీన్ లుక్ భయ. ఈ మూవీ నుంచి ఇంకొక లుక్ కూడా వచ్చింది భయ మన రామ్ చరణ్ గారిది. యాక్చువల్లీ మూవీ టీమ్ అయితే 2 పోస్టర్స్ అయితే రిలీజ్ చేసింది మన రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా. ఈ సెకండ్ పోస్టర్ విషయానికి వస్తే ఈ పోస్టర్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది భయ. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ గారు అయితే రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన సెకండ్ పోస్టర్ చూస్తుంటే నాకైతే మాత్రం రంగస్థల మూవీలో రామ్ చరణ్ గారు ఎలాంటి లుక్ లో కనిపించారో సేమ్ ఈ పోస్టర్ లో కూడా అలానే కనిపించారు భయ. రంగస్థలంలో సిట్టుబాబే గుర్తొచ్చాడు. ఇంక సెకండ్ పోస్టర్ విషయానికి వస్తే ఈ పోస్టర్ లో రామ్ చరణ్ గారు క్రికెట్ బ్యాట్ పట్టుకొని రగడ్ లుక్ లో కనిపిస్తున్నారు భయ. రామ్ చరణ్ గారి చేతిలో ఉన్న ఆ బ్యాట్ ని గమనిస్తే ఆ బ్యాట్ అయితే చాలా పాతగా ఉంది భయ. ఆ బ్యాట్ కి అయితే చాలా దారాలు అయితే కట్టారు. అదే గట్ట టైప్ అయితే కట్టారు అనమాట. చాలా పాతగా ఉంది ఆ బ్యాట్. ఆ పాత బ్యాట్ ని తీసుకొని రామ్ చరణ్ గారు అయితే ఏదో విలేజ్ కి క్రికెట్ పోటీలకి అయితే వెళ్ళారు భయ. ప్రతి పండకి కొన్ని ఊర్లు అంటే క్రికెట్ పోటీలు అయితే జరుగుతాయి. ఆ పోటీకి అయితే రామ్ చరణ్ గారు అయితే ఆ పాతకాలం బ్యాట్ ని తీసుకుని అయితే వెళ్ళారు భయ. రామ్ చరణ్ గారి బ్యాక్ సైడ్ గమనిస్తే రామ్ చరణ్ గారి బ్యాక్ సైడ్ అయితే పెద్ద పెద్ద టెంట్లు అయితే వేశారు భయ. ఒక విలేజ్ లో పెద్ద పెద్ద LED లైట్లు అయితే పెట్టారు. ఒక విలేజ్ అయితే ఉంటుంది. ఆ విలేజ్ లో ప్రతి సంవత్సరం కూడా క్రికెట్ పోటీలు అయితే జరుగుతాయి. ఆ క్రికెట్ పోటీలో గెలవడానికి రామ్ చరణ్ గారు అయితే తన టీం ని తీసుకుని ఆ విలేజ్ కి అయితే వెళ్తాడు. ఆ క్రికెట్ పోటీలో పార్టిసిపేట్ చేసి ఆ క్రికెట్ కప్ ని గెలుచుకొని తన విలేజ్ కి తీసుకువెళ్తామని రామ్ చరణ్ గారు అయితే వెళ్ళుంటారు భయ ఆ విలేజ్ కి. నెక్స్ట్ ఈ RC16 మూవీ టైటిల్ అయితే పెద్ది భయ. ఈ పెద్ది టైటిల్ మీరు క్లియర్ గా గమనిస్తే ఆ పెద్ది టైటిల్ మీద చిన్న చిన్న బ్లాక్ కలర్ చుక్కలు అయితే ఉన్నాయి భయ. చిన్న చిన్న డాట్ లాగా ఉన్నాయి అనమాట అవి. నాకు తెలిసి ఈ టైటిల్ మీద బ్లాక్ కలర్ చిన్న చిన్న చుక్కలు ఎందుకు వేశారంటే ఆ బ్లాక్ కలర్ చుక్కలు కూడా ఈ మూవీకి చాలా ఇంపార్టెంట్ భయ. ఈ మూవీ స్టోరీకి సంబంధించింది ఆ చుక్కలు కూడాను. ఈ మూవీ టైటిల్ లో బ్లాక్ కలర్ చుక్కల్ని చూస్తుంటే నాకైతే ఒకటి అనిపించింది భయ. ఈ మూవీ స్టోరీ అయితే బొగ్గు గన్ల గురించి అనుకుంటాను భయ. ఎందుకంటే పోస్టర్ లో రామ్ చరణ్ గారిని గమనిస్తుంటే రామ్ చరణ్ గారు కూడా చాలా నల్లగా కనిపిస్తున్నారు. అతని చెయ్యలు గాని అతని ఫేస్ గాని బ్లాక్ కలర్ లో కనిపిస్తున్నాయి. మోస్ట్లీ ఈ పెద్ద మూవీ స్టోరీ అయితే బొగ్గు గురించి అనుకుంటాను భయ. నేనైతే మాత్రం ఇంకా చూడాలి మరి మూవీ రిలీజ్ అయ్యి తెలుస్తుంది ఈ మూవీ స్టోరీ ఏంటనేది. నాకు తెలిసినంత వరకు అయితే ఈ మూవీ మెయిన్ స్టోరీ అయితే బొగ్గు గురించి భయ. సెకండ్ స్టోరీ అయితే స్పోర్ట్స్ గురించి అయితే ఉంటుంది. ఈ మూవీలో 3 గేమ్స్ అయితే ఉంటాయి భయ. మెయిన్లీ ఆ 3 గేమ్స్ ఏంటంటే క్రికెట్, కబడ్డీ, కుస్తీ. ఈ 3 గేమ్స్ మీద ఈ మూవీ స్టోరీ అయితే ఉంటుంది భయ. ఇంకో విషయం ఏంటంటే ఈ RC16 మూవీ అయితే 2 పార్ట్స్ గా రాబోతుంది. నాకు తెలిసి ఈ పెద్ద మూవీ స్టోరీ అయితే బొగ్గు గన్ల గురించి స్పోర్ట్స్ గురించి అయితే ఉంటుంది భయ. ఈ పెద్ద మూవీ స్టోరీ అయితే నార్మల్ గా ఉండదు భయ. నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. డైరెక్టర్ బుచ్చిబాబు గారు అయితే మన రామ్ చరణ్ గారితో ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడు భయ. మన రామ్ చరణ్ గారిది సాలిడ్ కంబ్యాక్ మూవీ అయితే ఈ పెద్ద మూవీ భయ. మొత్తానికి RC16 మూవీ నుంచి అయితే టైటిల్ అయితే వచ్చేసింది భయ. ఈ మూవీ టైటిల్ అయితే పెద్ది. యాక్చువల్లీ ఈ టైటిల్ ని మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం ఈ RC16 మూవీకి పెద్ద టైటిల్ అయితే పెడుతున్నారని. ఇప్పుడు మూవీ టీం కూడా ఈ పెద్ద టైటిల్ ని ఈ RC16 కి అయితే పెట్టారు భయ. ఈ పెద్ద టైటిల్ ని కన్ఫర్మ్ అయితే చేశారు. ఫైనల్ గా పెద్ద టైటిల్ అయితే చాలా బాగుంది భయ. ఈ పెద్ద టైటిల్ కి అయితే చాలా రకాల అర్థాలు అయితే ఉన్నాయి. ఒకసారి గూగుల్లో ఈ పెద్ద టైటిల్ మీరు గుర్తు చూడండి భయ. చాలా భాషల్లో చాలా రకాల అర్థాలు అయితే ఈ టైటిల్ కి అయితే వస్తాయి. మన తెలుగులో అయితే పెద్ద అంటే ఒక పెద్ద
పెద్ద వ్యక్తి అనమాట. పెద్ద అంటే ఒక నాయకుడు భయ. ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా మన రామ్ చరణ్ అయితే ఒక నాయకుడిలా నిలబడతారనమాట. ఆ ఊర్లో ఏ ప్రాబ్లం వచ్చినా మన రామ్ చరణ్ దగ్గరికి ఆ ఊరు ప్రజలందరూ కూడా వస్తారు. వాళ్ళందరూ కూడా ఒక నాయకుడిలా నిలబడతారు అనమాట. ఈ పెద్ద టైటిల్ అయితే చాలా పాతకాలం టైటిల్ భయ. ఈ పాతకాలం టైటిల్ ఈ RC16 మూవీకి పెట్టడానికి ఒక కారణం అయితే ఉంది. ఏంటంటే ఈ RC16 మూవీ మొత్తం ఒక విలేజ్ లో జరుగుతుంది భయ. చాలా పాతకాలం విలేజ్ అనమాట అది. అందుకనే ఈ RC16 మూవీకి మూవీ టీం ఆలోచించి పెద్ద అనే టైటిల్ అయితే ఖరారు చేశారు భయ. ఈ టైటిల్ పెడితేనే ఈ RC16 మూవీ స్టోరీకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. పెద్ద టైటిల్ అయితే చాలా బాగుంది భయ. ఎవరికైనా ఈ టైటిల్ అయితే ఈజీగా మైండ్ లో గుర్తుండిపోతుంది. మూవీ టీం ఈ రోజు అయితే ఈ మూవీ నుంచి 2 పోస్టర్స్ అయితే రిలీజ్ చేశారు. ఈ 2 పోస్టర్స్ లో కూడా మూవీ రిలీజ్ డేట్ అయితే ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు భయ. మరి మూవీ టీం ఈ మూవీ రిలీజ్ డేట్ ని పోస్టర్ లో ఎందుకు పెట్టలేదు అనేది మనకైతే తెలియదు భయ. నాకు తెలిసినంత వరకు అయితే ఈ మూవీ అయితే నెక్స్ట్ ఇయర్ అయితే రాబోతుంది భయ. మార్చి 26 అయితే రాబోతుంది. మార్చి 26, 2026 లో ఈ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది భయ. అయితే మీరు ఒకటి అనుకోవచ్చు భయ్య, నాని గారిది అదే రోజు ది ప్యారడైస్ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది కదా, మరి ఈ మూవీ కూడా ఆ రోజే వస్తుందా అనుకోవచ్చు. కాకపోతే ఆ రోజునే ఈ మూవీని కూడా రిలీజ్ చేద్దామని మూవీ టీం అయితే ప్లాన్ చేస్తున్నారు భయ్య. ప్రెజెంట్ మూవీ టీం నుంచి అయితే అఫీషియల్ గా రిలీజ్ డేట్ అయితే రాలేదు. ఈ మూవీ నుంచి తొందరలోనే అఫీషియల్ గా రిలీజ్ డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది భయ్య. ఈ మూవీ నుంచి రిలీజ్ డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ అయితే వీడియో చేసి పెడతాను. మీరు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి భయ్య. సో ఫైనల్ గా RC16 మూవీ నుంచి అయితే 2 పోస్టర్స్ అయితే వచ్చాయి. 2 పోస్టర్స్ లో రామ్ చరణ్ గారి లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. రకెట్ లుక్ లో ఉన్నారు. నెక్స్ట్ RC16 మూవీ టైటిల్ కూడా వచ్చేసింది. ఈ మూవీ టైటిల్ అయితే పెద్ద టైటిల్ కూడా చాలా బాగుంది. మొత్తానికి రామ్ చరణ్ గారు అయితే ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ అయితే ఇచ్చారు. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఈ పెద్ద మూవీ రిలీజ్ అయ్యాక డైరెక్టర్ బుచ్చిబాబు గారికి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే గుడి కట్టేస్తారు భయ, రాసి పెట్టుకోండి. సో ఇది భయ ఈ పెద్ద ఫస్ట్ లుక్ సెకండ్ లుక్ పోస్టర్ రివ్యూ అయితే ఈ వీడియో అయితే ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి భయ ప్లీజ్.